అంటే ఎంతకాలం ఈ డ్రామా? నీకు బూతుల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు రేవంత్ రెడ్డికి. ఎంతసేపు నీ పేగులు వీకి మెడలేసుకుంటా, లాగుల తొండలు జొరగొడతా, కండ్ల గుడ్లు వీక్తా, నిన్ను జైల్లో పెడతా, నీ మీద కేసులు పెడతా, ఈ చిల్లర మాటలు తప్ప నీకు ఎప్పుడన్నా రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఒక్కనాడున్న ఆలోచన చేసినవా? అంత జూటా మాటలు రేవంత్ రెడ్డి. నిన్న అంటున్నాడు కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలు ఇచ్చిండు, ముదిరాజులకు చేపలు ఇచ్చిండు, ఏం చేసిండు కేసీఆర్ అంటుండు. కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలు ఇచ్చిండు, ముదిరాజులకు చేపలు ఇచ్చిండు, మా ఎస్సీలకు దళిత బంధు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మా గంగుల కమరాకరన్న నాయకత్వంలో 119 గురుకుల పాఠశాలలు పెట్టిండు, 30 డిగ్రీ కాలేజీలు పెట్టిండు. బీసీలకు ఒక్క డిగ్రీ కాలేజీ లేకుండే మా కమలాకరణ నేతృత్వంలో బీసీ ఆడపిల్లలు చదువుకోవడానికి 30 గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టిండు. ఒక్క సంవత్సరం బీసీలకు 119 గురుకులాలు పెట్టిండు కేసీఆర్. పిల్లల కోసం గురుకులాలు పెట్టిండు, తండ్రులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, ఏం కావాలంటే అది చేసిండు. నీ ముఖానికి నువ్వు అది చేయలే, ఇది చేయలే. నువ్వు గొర్రె పిల్లలు బంద్ పెట్టావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గురుకుల పాఠశాలలకు అన్నం కూడా చక్కగా పెట్టలు, పిల్లల్ని దవాఖాన్ల పాలు చేసినావు. కేసీఆర్ 1,67,000 ఉద్యోగాలు ఇచ్చిండు, నువ్వు అది కూడా ఇయ్యలేదు. కేసీఆర్ ఎవరికేం కావాలంటే అది చేసిండు. ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళకు ఉద్యోగాలు తెచ్చిండు, పిల్లలు చదువుకోవడానికి గురుకులాలు పెట్టిండు, తల్లిదండ్రులు బతకడానికి గొర్రెలు ఇచ్చిండు, బీసీ బంద్ ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంద్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, బంగారం వలె పంటలు పండించిండు. నువ్వేం చేసినావు? పంటలు ఎండగొట్టినావు, బీసీ బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, దవాఖాన పోతే కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది, బతుకమ్మ పండుగకు చీరలు బంద్ అయినాయి, రంజాన్ పండుగకు తోఫా బంద్ అయిపోయింది. కోతలు పెట్టుడు, బంధు పెట్టుడు, కేసులు పెట్టుడు, ఇంకేమన్నా ఉన్నదా నువ్వు చేసింది? ఏం ఉద్ధరించినావు? నువ్వు చేసిందేమీ లేదు. ఇంకేందో నిన్న కొత్తగా పెట్టిండు 99 రోజుల పాలన. ఆ 99 చూస్తే నాకు ఎందుకంటే బాటా చెప్పుల ధర యాదికొచ్చింది. ఏదో 299, 399, 499 అని ధర ఉంటుంది బాటా చెప్పులకు. ఈ బాటా చెప్పుల ధర లెక్కిందో 99 అని పెట్టిండు. ఏమున్నదా నీ 99 కథ? ఏం చెప్పుకొని బయలుదేరుతున్నావు? అరే ఇప్పటికే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులన్నీ అటకెక్కినాయి, రెవెన్యూ సదస్సుల్లో తీసుకున్న దరఖాస్తులు అటకెక్కినాయి, మళ్ళీ ఇప్పుడు ఏందో దరఖాస్తులట. ఇచ్చిన దరఖాస్తులు ఏమైనాయి? ప్రజాపాలన దరఖాస్తులు ఏమైంది? రెవెన్యూ దరఖాస్తులు ఏమైనాయి? ఒక్క పింఛనన్ని ఇచ్చినావా కొత్తగా? కేసీఆర్ బీడీలు చేసేటోళ్ళకి ఇచ్చిండు, 57 ఏళ్లకే ఇస్తా అంటే 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చిండు, 2000 చేస్తా అంటే 2000 చేసిండు. నువ్వు ఒక్క పింఛనన్ని ఇచ్చినావా? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ 99 రోజుల పాలన రాండ్రి. 99 రోజుల పాలనకు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ మంత్రులు పోలీసు వాళ్ళు లేకుండా రాండి ఊళ్ళలకు. పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళలకు రాండ్రి. నిజంగా మీరు ధైర్యం ఉంటే, మంచిగా పనిచేస్తే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళలకు రాండ్రి. ప్రజలు చెప్తారు, నీ రైతు బంధు సంగతి చెప్తారు, నీ ప్రజాపాలన సంగతి చెప్తారు, నీ పింఛన్ల సంగతి చెప్తారు. గప్పుడు తెలుస్తుంది మీరు ఊళ్ళకి వెళ్ళి బయటకు వస్తారో ఏమవుతారో. మీరు ఎంతకాలం మోసం చేస్తారు? 2 ఏళ్ల 3 నెలలు పూర్తయింది, ఇంకా ప్రజల్ని మభ్య పెట్టలేరు. ఈయన పోయి కేరళలో యాడ్స్ ఇచ్చిండు నిన్న. ఏమన్నా అంటే ఏమంటాడు? అరే ఏమైందా రైతు బంధు అంటే పైసలు లేవు అంటాడు. అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయా? నువ్వు